హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు సీతాఫలం కోసుకొని మంటలో వేసుకొని కాల్చుకున్నాను అనమాట. ఈ వీడియో అయితే మీకోసం చూపించడానికి కోసమని తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి మా సీతాఫలం కాయలు చూస్తున్నారు కదా. ఇవైతే నేను ఒక 3-4 కాయలు అయితే తీసేసుకొని ఇవన్నీ కోసేసుకున్నాను. బరువు వచ్చినవి అయితే ఉడతలు అయితే ఉంచవు కదా, ఉడతలు అయితే తినేస్తాయని నేను బరువుకు రాకముందే కోసేసి పొయ్యిలో వేసేసాను అనమాట. చూస్తున్నారు కదా, ఈ కాయలు అయితే 3-4 తీసేసుకున్నాను అనమాట. తీసేసుకొని ఇంటికి అయితే తీసుకెళ్ళిపోయాను. చూస్తున్నారు కదా, ఈ కాయలు అయితే ఇంటికి తీసుకెళ్ళిపోయి పొయ్యిలో వేసేద్దాం. చూసేద్దాం ఫ్రెండ్స్ ఎలా కాలుతాయి అన్నాయి. కాల్చిన తర్వాత చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. చూడండి, పొయ్యిలో అయితే వేసేసాను. చూస్తున్నారు కదా, పొయ్యిలో ఒక పావుగంట అలా ఉంచుకోవాలన్నమాట. మంటలో వేసి ఉంచుకున్న తర్వాత ఇలాగైతే కాలిపోతాయి. కాలిపోయిన తర్వాత తినేయడమే. చూసాను ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.